SR9 న్యూస్ కి స్వాగతం. ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా నియమితులైన దేవినేని అవినాష్ ఆధ్వర్యంలోకి హోటల్ నందు నిర్వహించిన సమక్షంలో ఎన్టీఆర్ జిల్లాలో వివిధ నియోజకవర్గాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్తలు ఎమ్మెల్సీలతో కలిసి పాల్గొన్నారు. జగ్గయ్యపేట నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త తన్నీరు నాగేశ్వరరావు ఎవరికి ఏ సమస్య వచ్చినా తాను నిత్యం అందుబాటులో ఉంటారని హామీ ఇచ్చారు. పార్టీ శ్రేణులను ఏకీకృతం చేసి నియోజకవర్గంలో గ్రామ స్థాయిలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తానన్నారు. ఇక 10 రోజుల్లో పట్టణంలో వైఎస్ఆర్సీపీ కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తానన్నారు. నియోజకవర్గ స్థాయిలో పార్టీ నాయకులు కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేసి పూర్తి స్థాయి కార్యాచరణ ప్రణాళికను రూపొందిస్తామని వివరించారు. టీడీపీ కూటమి ఇచ్చిన హామీల అమలుతో పాటు ఆయా ప్రజా సమస్యలపై ప్రభుత్వానికి అడుగడుగున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున నిలదీస్తామన్నారు. రైతులు ప్రజల పక్షాన పోరాడతామన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని టీడీపీ కూటమి ప్రభుత్వం అమలు చేయాలని డిమాండ్ చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా నియమించబడినటువంటి యువకులు మరి రాజకీయాల్లో ఒక బ్రాండ్ కలిగిన కుటుంబం నుంచి వచ్చి మరి అంచెలంచెలుగా రాజకీయంగా ఎదుగుతూ మన ఈస్ట్ నియోజకవర్గంలో కూడా మరి గణనీయంగా అభివృద్ధి చేసి బాగా తిరిగి ఎన్నికల్లో నిలబడ్డారు. అనుభవం ఉన్న నాయకులు దేవినేని అవినాష్ గారికి మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ వారికి జగ్గయ్యపేట నియోజకవర్గం తరఫున పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని మరి అలానే జగ్గయ్యపేట నియోజకవర్గ సమన్వయకర్తగా నన్ను జగన్మోహన్ రెడ్డి గారు నాపై నమ్మకం ఉంచి నన్ను నియమించినందుకు గాను జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జగ్గయ్యపేట నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడం కోసం నేను అహర్నిశగా కృషి చేస్తానని అలానే ఇటీవల కాలంలో జగ్గయ్యపేట నియోజకవర్గంలో సుమారుగా 6,000 ఎకరాలు పంట నష్టపోయినాయి. ఎన్యూమరేషన్ చేశారు కానీ అడపడగా చేయడం వల్ల రైతాంగం మొత్తం కూడా మరి కోపం తీసుకులై ఉన్నారు. మా పొలాలు పూర్తి స్థాయిలో ఎన్యూమరేషన్ జరగలేదు అని చెప్పి రోడ్డు ఎక్కుతా ఉన్నారు. ఇవాళ ప్రభుత్వాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. మళ్ళీ ఎన్యూమరేషన్ చేయండి. పంట నష్టపోయిన రైతు అందరికీ కూడా మరి నష్టపరిహారం వచ్చేటట్టుగా చేయండి. ఇవాళ పంట ఇన్పుట్ సబ్సిడీ అయితే ఇస్తామని చెప్పి చెప్తున్నారు కానీ మరి సుమారుగా 1000 ఎకరాలు జగ్గయ్యపేట నియోజకవర్గంలో మున్నేరు కానీ పాలేరు నదుల ప్రవాహంలో మట్టి కొట్టుకుపోయి మొత్తం కూడా పొలాల్లో ఉన్న మట్టి కొట్టుకుపోయి కొన్ని పొలాల్లోనేమో ఇసుక సుమారుగా 3-4 అడుగుల ఎత్తు మేట వేయడం వలన ఎకరానికి ₹1,00,000 కనుక రైతాంగానికి ఇచ్చే తప్పితే ఆ పొలాన్ని బాగు చేయడం అనేది లేదు. మళ్ళీ తిరిగి పంట వేయడానికి కూడా అది ఉపయోగపడదు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. రైతాంగాన్ని తప్పనిసరిగా ఆదుకోవాలని అలానే మరి మా పూర్తి సహాయ సహకారాలు మరి అవినాష్ గారికి ఇస్తూ ఈ 7 నియోజకవర్గాలు కూడా రాబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించి జగన్మోహన్ రెడ్డి గారికి బహుమతిగా ఇస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాము.